విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామం వినాయక కాలనీలో ఓవర్ కరెంట్ కారణంగా 10 టీవీలు 6 ఇన్వర్టర్లు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళ్తే గుర్లా సబ్స్టేషన్ పరిధి సంబంధించి 220 కేవీపీ లైన్ గరివిడి వినాయక కాలనీ మీదుగా విజయనగరం పూల్బాగ్ కాలనీ సప్లై వెళ్తున్న లైన్ని ఇది ఒకే పోల్కి 33 కేవీపీ మరియు 11 కేవీపీ వెళ్లడంతో వర్షం ఉరుములు పడినప్పుడు ఓవర్ కరెంటు వచ్చి టీవీలు ఫ్యాన్లు కాలిపోవడం జరుగుతుందని, గతంలో ఓవర్ కరెంట్ వలన 2 వ్యక్తులు మరణించడం జరిగిందని, దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు ధర్నాలు చేయడం జరిగిందని, అప్పట్లో అధికారులు ఫోన్ని మారుస్తానని చెప్పి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు గాని, మార్పులు గాని చేయకపోవడంతో ఈరోజు మధ్యాహ్నం మరలా ఓవర్ రావడంతో టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్లు కాలిపోవడంతో అక్కడ కాలనీ వాసులు ఆందోళన చేయడంతో సంబంధించిన అధికారులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేయగా కాలనీ వాసులు తిరగబడడంతో ఉటాయించిన అధికారులు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ఇవ్వడం వల్ల పవర్ 33 కేవీ నుండి 11 కేవీకి సప్లై అయిపోయి మా ఇంట్లో టీవీలు, ఫ్రిడ్జ్లు వగైరా ఇవన్నీ పోతున్నాయండి, పాడైపోతున్నాయి. దీని మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా పైనుంచి ఎలాంటి రెస్పాన్స్ రావట్లేదండి. దీన్ని బట్టి ఈరోజు మళ్ళీ ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే మేము కంప్లైంట్ ఆర్ఈసీఎస్ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. దీనికి మీరు సహకరించి మాకు ఏదో విధంగా న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఇలాగే పడుతుంది, దానివల్ల టీవీలు, ఫ్రిడ్జ్లు ఇలా పాడైపోయి చాలామంది ఇబ్బంది పడుతుంది. చాలామంది కూడా పడిపోయి దానివల్ల ఇద్దరు కూడా చనిపోయారు. కానీ ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. ఇకనైనా మీరు స్పందిస్తారని